ఒకప్పుడు తెలంగాణలో బతుకమ్మ ఉత్సవం అంటేనే కవిత బ్రాండ్ అంబాసిడర్ అన్న వాదన నడిచింది. రాష్ట్రం రాకముందు ప్రతి ఏటా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వయంగా ప్రభుత్వమే ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ వచ్చింది. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలతో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కవిత పార్టీ నేతలపై హాట్ కామెంట్స్ చేసింది. కవిత బీఆర్ఎస్ పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా కేసీఆర్ సొంతూరు నుంచి ఆహ్వానం వచ్చింది. చింతమడకలో ఈ నెల 21న జరిగే ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆ గ్రామస్తులు కవితను ఆహ్వానించారు. స్వయంగా జాగృతి ఆఫీస్కు వచ్చిన చింతమడక గ్రామస్తులు కవితలో భేటీ అయ్యారు. గ్రామంలో జరిగే బతుకమ్మ సంబరాలకు రావాలని పిలిచారు. ఇక ఆ తర్వాత గ్రామస్తుల ఆహ్వానంపై స్పందించిన కవిత ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నటికీ మర్చిపోని ఉద్యమకారుణ్ణి కన్న గొప్ప ఊరు చింతమడక అంటూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు కవిత. అంతేకాదు మీరంతా వచ్చి తనకు ధైర్యం ఇచ్చారంటూ కామెంట్ కూడా చేశారు. ఈ మధ్య పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పార్టీలో కీలక నాయకులపై అవినీతి ఆరోపణలు చేశారు కవిత. దీంతో పార్టీ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తర్వాత కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రెండు ఫ్యామిలీల మధ్య సంబంధాలు కట్ అయ్యాయన్న ప్రచారం ఉంది. అల్లుడు అనిల్ పుట్టినరోజున కవిత ఇంటికి వెళ్లిన కేసీఆర్ భార్య శోభ శుభాకాంక్షలు చెప్పారన్న ప్రచారం ఉంది. అంతకుముందు మనవడి పుట్టినరోజు జరిగినా వెళ్లలేదు. అలాంటిది ఇప్పుడు అల్లుడు అనిల్ పుట్టినరోజుకు వెళ్లడం, చింతమడక గ్రామం నుంచి కవితకు ఆహ్వానం రావడం కొత్త చర్చకు కారణమైంది. దీంతో కవిత తన తండ్రి సొంత గ్రామం నుంచి రాజకీయ పునఃప్రారంభం చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం మొదలైన రాకపోకలు సంధి యత్నాలకు సంకేతాలా? కవిత బీఆర్ఎస్ లోకి రీఎంట్రీ ఇస్తారా? హరీష్ రావును తప్ప అన్న కేటీఆర్, తండ్రి కేసీఆర్ ని ఇంతవరకు కామెంట్ చేయలేదు కవిత. ఇలాంటి టైంలో తల్లి శోభ రాజీ ప్రయత్నాలు చేస్తున్నారా? మళ్లీ సంబంధాలు చిగురించినట్టేనా? ఎవరి డైరెక్షన్ లో కవిత నడుస్తోంది అన్న చర్చ సాగుతోంది. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. సోని, గుడ్ ఆఫ్టర్నూన్. చింతమడక రాజకీయాల్లో మరొక చరిత్ర సృష్టించబోతోందా? పేరు చిన్నదైనా కానీ ఆ పేరు వెనుకున్న చరిత్ర మాత్రం చాలా పెద్ద అని చెప్పాలి. ఒక వ్యవసాయ పరపతి సహాయక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారంటే అది చింతమడక గ్రామం నుంచే. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గం ఉన్నటువంటి చింతమడక గ్రామం. అది కేసీఆర్ సొంతూరుగా ఉంటారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా సొంతూరుగానే ఉంటారు. చింతమడక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ శైలి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చింతమడక ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ చర్చలోకి వస్తోంది అంటే అదే చింతమడక నుంచి కవిత తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టబోతున్నారా? ఎంగిలిపూల బతుకమ్మ రోజు కవిత అక్కడ బతుకమ్మకు ప్రత్యేక అతిథిగా చింతమడక వెళ్ళబోతున్నారు. ఆ ఊరి ఆడబిడ్డగా, ఆ ఊరికి మనవరాలిగా ఉన్నారు. సో ఆ ఊరికి కవిత వెళ్ళబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరగబోతోంది, ఏమైనా రాజకీయ మార్పులు జరగబోతున్నాయా అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కవితను వదిలేసింది, అటు కవిత ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా ప్రకటించేసింది, పార్టీకి కూడా తన సస్పెన్షన్ లేఖను పంపించడం జరిగింది. ఆ తర్వాత జాగృతి కార్యక్రమాల్లోనే బిజీగా ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో చింతమడక ప్రజలు, చింతమడక గ్రామస్తులు కవితను తమ ఒళ్ళోకి తీసుకుంటున్నారా, తమ బిడ్డను? ఒకవేళ తీసుకుంటే ఎవరి అనుమతితో తీసుకుంటున్నారు? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక్కడ చాలా రాజకీయ అంశాలు కనిపిస్తున్నాయి. లోతుగా వెళ్తే దీంట్లో చాలా అర్థాలు కూడా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక మొదటి అడుగనే చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ అయినా కానీ ఇదే సమయంలో చింతమడక గ్రామం ఒక గొప్ప ఉద్యమకారుని గ్రామం లాగా కూడా పేరు వచ్చింది. అట్లాంటి గ్రామానికి కవిత వెళ్తుందంటే ఈ పొలిటికల్ వ్యూహం ఎట్లా ఉండబోతోంది, ఏమిటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కవిత ఇప్పటికీ రాజకీయ ప్రకటన కూడా, రాజకీయ కార్యాచరణ కూడా ప్రకటించలేదు. ఇంకా జాగృత నాయకులతో మాట్లాడి 2 రోజుల తర్వాత మాట్లాడతా అని సస్పెన్షన్ తర్వాత మాట్లాడినటువంటి కవిత ఇంతవరకు ఏమి దానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడలేదు. దసరా సమయంలో
ఇంకేమైనా రాజకీయ ప్రకటన ఉండబోతోందా తెలంగాణలో అన్నది ఒక వెయిటింగ్ నడుస్తూ ఉండగానే అనూహ్యంగా ఈ టర్న్ తీసుకున్నారు చింతమడక నుంచి. సరే, అంశం అట్లా ఉంటే కనుక ఇక కుటుంబానికి తన తల్లికి కూడా దూరంగా ఉండడం బాధాకరమని ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి కవిత, ఆ తర్వాత కొద్ది రోజులకే కవిత తల్లి శోభమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ భర్త అనిల్ పుట్టినరోజు సందర్భంగా వెళ్ళడం జరిగింది. సరే, వెళ్ళినా కానీ కుటుంబంతో కొంత సాన్నిహిత్యం ఉంది. సో కుటుంబం మాత్రం వదిలిపెట్టలేదు. తండ్రి పార్టీ పరంగా రాజకీయ పరంగా పక్కన పెట్టినా గానీ సో తండ్రి మద్దతు తల్లి ద్వారా కవితకు అందుతోంది అన్న సంకేతం కనిపిస్తోందా? అండ్ మిగతా నాయకుల్ని వేటు వేసినట్టు ఆలయ నరేంద్ర గాని, రాహుల్ నాయక్ గాని, విజయశాంతి గాని, ఇట్లాంటి నాయకుల మీద, ఈటెల రాజేందర్ గాని, ఇట్లాంటి నాయకుల మీద వేటు వేసినట్టుగా కవితను బహిష్కరించకుండా సస్పెన్షన్ చేయడం ఆ తర్వాత ఎట్లాంటి దారి తీస్తోంది? సో ఒక సంధి కుదిరిందా? హరీష్ రావు పైన చేసినటువంటి వ్యాఖ్యలకు హరీష్ రావు కూడా ఈ అంశాన్ని చాలా లైట్ తీసుకున్నారు, కొట్టిపాడేశారు. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం అని చెప్పేసి కేటీఆర్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా కవిత అంశం ప్రస్తావించలేదు, కేసీఆర్ కూడా ప్రస్తావించలేదు. పార్టీ చేయాల్సిన పని పార్టీ చేసింది, పార్టీ నిర్ణయం పార్టీ తీసుకుందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది రాజకీయంగా? కవిత ప్రస్థానం అదే తండ్రి మొదలుపెట్టినటువంటి మొదటి అడుగులోనే కవిత కూడా బతుకమ్మ సెంటిమెంట్, ఎందుకంటే తెలంగాణ జాగృతి అంటేనే మొదటి నుంచి బతుకమ్మను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటారు. కవిత ఆధ్వర్యంలో చాలా సందర్భాల్లో బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. ఈసారి ఎక్కడ ఆడతానో తెలియదు, చూస్తాను అప్పటి వరకు అని చెప్పిన కవిత చింతమడకను ఎంచుకున్నారు. చింతమడకే కవితను ఎంచుకుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు నడుపుతున్నాయి. ఒక రెస్పాండెంట్ క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, సో ఈ పరిణామాన్ని ఎట్లా చూడొచ్చు? కుటుంబం మధ్యలో ఒక సయోధ్యకు మొదటి అడుగు పడింది అనుకోవాలా? కుటుంబం నుంచి కవితను పక్కన పెట్టారు అన్న చర్చ వచ్చింది. దానికంటే ముందు కవిత తన కొడుకు యుఎస్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా పెద్దగా కేసీఆర్ రెస్పాండ్ కాలేదు అన్న వార్తలు బయటకు వచ్చాయి. ఫోటోలు కూడా బయటకైతే ఏమి రాలేదు. ఒకవేళ కలిస్తే ఖచ్చితంగా ఫోటోలు బయటకు వచ్చేది. అవకాశాన్ని మాత్రం కవిత వదులుకునేటువంటి ప్రసక్తే లేదు. బట్ ఇప్పుడు శోభమ్మ కవితను కలిసిన తర్వాత కుటుంబ సయోధ్య ఒకటి కుదిరినట్టుగా చూడాలా? సో ఎట్లా చూడొచ్చు? మళ్ళీ రీఎంట్రీ, ఘర్వాపసి ఇలాంటివి ఏమైనా అనుకోవచ్చా? కుటుంబ కలహాలు, ఇది పొలిటికల్ గా అంటే కూడా కుటుంబ కలహాలు, కుటుంబ పంచాయతీ లాగా ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు చూసాయి. సో పంచాయతీకి కొంత తెరబడింది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు క్రాంతి? మనం మొదటి నుంచి చెప్తున్నాం, టీకప్లో తుఫాన్ లాంటిదని. కేసీఆర్ ఇది పార్టీ పరంగా పక్కన పెడితే కుటుంబంలో అత్యంత ఎక్కువ ప్రియారిటీ కవిత కనుక అందరికీ తెలిసి కేసీఆర్కి అత్యంత ప్రియురాలు కవిత. ఆమెకు అత్యంత ప్రియారిటీ ఇస్తారు కేసీఆర్. ఇక సిద్ధమడక విషయానికి వస్తే సిద్ధమడక కేసీఆర్ సొంత గ్రామం, సిద్దిపేట నియోజకవర్గంలో ఒక భాగం అది. అయితే కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నప్పటికీ, అతను ఇంటికి ప్రస్తుతం ఉంటున్న ఫామ్ హౌస్ గజ్వేల్లో ఉంటున్నప్పటికీ తన ఓట్లు మాత్రం ఇంకా సిద్దిపేట నియోజకవర్గంలోని ఆ చింతమడకలోనే కొనసాగుతున్నాయి. ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తన భార్య శోభమ్మతో కలిసి వెళ్ళి మరి ఓటు వినియోగించుకొని వస్తుంది. ఆ వెళ్ళే ప్రతిసారి అక్కడ ఆ గ్రామస్తులతో అందరితో కలిసి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మధ్యలో కూడా ఆ గ్రామస్తులతో అతను ఫోన్ చేసి మాట్లాడడం, తన దగ్గర పిలిపించుకొని మాట్లాడేవన్నీ జరుగుతుంటాయి. చింతమడక అధికారంలో ఉన్నప్పుడు చింతమడక అవన్నీ చేశారు. కేసీఆర్ కుటుంబానికి డెఫినెట్ గా అనుబంధం. ఒక విధంగా చెప్పాలంటే కవితకు కూడా ఇప్పుడు కేసీఆర్ ఫామ్ ఎర్రవల్లితో కంటే కూడా చింతమడకతోటే కేటీఆర్ కానీ కవిత కానీ అత్యంత అనుబంధం ఉంది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే మనం 2004 నుంచి కూడా సిద్దిపేటకి హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా. అక్కడ చింతమడకనే కాదు, మొత్తం సిద్దిపేట నియోజకవర్గం మొత్తం కూడా మనం సింపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే చీమ చిటుకుమన్నా హరీష్ రావుకు తెలుస్తుంది, చీమ చిటుకుమనాలన్నా హరీష్ రావు అనుమతి అనేది ఒక నాలుగు. అది ఏదైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అట్లా ప్రజల్లో అట్లా టాక్ ఉంటుంది. సో ఇప్పుడు అంటే వాస్తవానికి మీరు అన్నది కరెక్టే. సిద్దిపేట నియోజకవర్గంలో భాగమే చింతమడక గ్రామం. అది కేసీఆర్ కు స్వగ్రామం. అక్కడ నుంచి రాజకీయ అడుగులు. ఈవెన్ కవిత కూడా తన మాటల్లో చెప్పారు, అక్కడ చిన్నప్పుడు బతుకమ్మ ఆడినటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి, మళ్ళీ ఆ ఊరికి రావడం సంతోషంగా ఉందని పాత జ్ఞాపకాలు చెప్తున్నారు. అయితే హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ తర్వాత సిద్దిపేట నియోజకవర్గానికంటే హరీష్ రావు సొంత నియోజకవర్గానికి కవిత వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య కూడా సయోధ్య కుదిరింది అనుకోవాలా? సో కుటుంబం అంతా మళ్ళీ ఒకటి అయిందన్నటువంటి సంకేతం ఏమైనా దీని ద్వారా ఇస్తుంది అనుకోవచ్చు. ఎట్లా చూడొచ్చు? ఐ థింక్ క్రాంతి కట్ అయినట్టున్నారు. మనోజ్ గారు నమస్తే. నమస్తే. సిద్దిపేట రాజకీయ అడుగుల్లో మొదటి అడుగా చింతమడక, అట్లాగే చూస్తున్నారా? సో ఒక సయోధ్య కుదిరిందా బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఈ వ్యూహాన్ని ఎట్లా చూడొచ్చు, ఎట్లా చూస్తున్నారు?
ఈ రోజు ఎవరైతే చింతమడక గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే కవితక్క గారు తెలంగాణ జాగృతి నుండి ముందు నుండి బతుకమ్మకు ఒక బ్రాండ్ అంబాసిడర్ తను. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది జగమెరిగిన సత్యం. తను బతుకమ్మని ఈ రోజు విశ్వవ్యాప్తం చేసింది అంటే దానికి కవితక్క గారు. కాబట్టి అదే ప్రేమతోని ఈ రోజు చింతమడక గ్రామస్తులు బతుకమ్మ వేడుకల్లో కవితక్క గారు ఉండాలి, పాల్గొనాలి అని చెప్పేసి అనుకొని గ్రామస్తులు అందరూ పిలవడం జరిగింది. దానికి నిజంగా కూడా కవితక్క గారు కొంచెం అంటే గత కొద్ది రోజులుగా అక్కతో పాటు మేమందరం కూడా కొంచెం బాధలో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే పార్టీ నుండి సస్పెండ్ అయిన తర్వాత అందరం కూడా కొంచెం బాధపడుతున్న సమయంలో చింతమడక గ్రామస్తులు వచ్చి బతుకమ్మకు ఆహ్వానించడం అనేది నిజంగా కూడా మమ్మల్ని కొంచెం ఆనందానికి గురి చేసింది. అక్క కూడా చెప్పిండ్రు హ్యాపీగా ఉందని చెప్పేసి. కాబట్టి మేము దాన్ని రాజకీయ కోణంలో చూస్తలేము. ఎందుకంటే పొలిటికల్ కోణం కంటే కూడా మనోజ్ గారు ఇక్కడ పొలిటికల్ కోణం కంటే కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా కవితను తొలగించిన తర్వాత, పార్టీ సస్పెన్షన్ చేసిన తర్వాత, ఈమె కూడా తన పదవికి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చింతమడక నుంచే పిలుపు వచ్చిందంటే ఒక భారీ ఊరటగా దీన్ని చూస్తున్నారు కనిపిస్తోంది. కానీ చింతమడక అనేది కేసీఆర్ కు తెలియకుండా, హరీష్ రావుకు తెలియకుండా ఆ గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి కవితను చేరేటువంటి అవకాశం ఉందా? సో వెనకాల తండ్రి ఆశీస్సులు ఉన్నాయనుకోవచ్చా? సో హరీష్ రావుకు కవితకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ పోయిందనుకోవచ్చా? ఇది బీఆర్ఎస్ పార్టీలో ఒక శుభప్రదం లాగా రీఎంట్రీ లాగా చూడవచ్చా? ఇప్పుడు ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీలో లేము. కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిండ్రు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుండి ఎట్లాంటిది వచ్చింది అన్నది ఇప్పుడు అక్క గారికి అవసరం లేని విషయం. ఎందుకంటే తన స్టాండ్ ఏంది, ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్న దాని మీద కొంచెం బాధల నుండి బయటకు వచ్చి అక్కగారు తెలంగాణ ప్రజల కోసం తన ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఉన్నాం. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సంధికి వచ్చిందా అవన్నీ కవితక్క గారు ఆశిస్తలేరు. ఇంకొకటి ఏంటంటే మా అఫీషియల్ గా కానివ్వండి, కవితక్క దగ్గర నుండి కానివ్వండి, ఆఫీస్ నుండి కానివ్వండి, లేకపోతే వచ్చి కలిసిండ్రు అని మీరు చెప్తున్నారు శోభమ్మ గారు, మాకు ఎట్లాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. మేమైతే మాకైతే తెలిసి శోభమ్మ గారు రాలేదు. కలిసారు అల్లుడు పుట్టినరోజుకి ఆ ఫొటోస్ కూడా బయటకు రిలీజ్ అయ్యాయి. సో దాన్ని బేస్ చేసుకునే మాట్లాడాల్సి వస్తుంది. లేదు, అఫీషియల్ గా అయితే తెలియదు. ఇప్పుడు మేము ఎప్పుడు అక్క వాళ్ళ ఆఫీస్ లోనే, అంటే మన జాగృతి ఆఫీస్ లోనే మేము నిరంతరం ఉంటాము. కానీ మాకు కూడా తెలిసి అయితే ఆ శోభం వచ్చినట్టు మాత్రం మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇది కూడా ఏదైనా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడంలో ఒక భాగమేమో అని మేము అనుకుంటున్నాం. ఒక నిమిషం మనోజ్ గారు, వెల్కమ్ బ్యాక్ టు రామ్మోహన్ గారు. నమస్తే రామ్మోహన్ గారు. నమస్తే. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ మాట్లాడకుండా ఇది ఒక భారీ ఊరట. సో ఒక ఊరు, తన సొంతూరు, తన తండ్రి గారి సొంతూరు వచ్చి ఈ రోజు బాసటగా నిలిచింది. అదే ఊరు కేసీఆర్ కు నిలిచింది. అదే ఊరు కేసీఆర్ కు తెలియకుండాను, హరీష్ రావు తెలియకుండాను. ఇందాక మా కరెస్పాండెంట్ స్వామి అన్నారు, క్రాంతి అన్నారు, చీమ చిటుక్కుమన్నా అక్కడ హరీష్ రావుకు తెలుస్తుంది, కేసీఆర్ కు తెలుస్తుంది. అట్లాంటిది అంతమంది ఆ ఊరు నుంచి వచ్చి కవితను కలుస్తున్నారంటే ఒక టర్న్ తీసుకుంటున్నారు, ఆ పొలిటికల్ టర్న్. ఇది ఎవరికి ఎఫెక్ట్ కాబోతోంది? ఎవరి మధ్యలో సయోధ్య కుదరబోతోంది? లేదంటే ఎవరిని డామినేట్ చేయబోతున్నారు? ఆ మాటలు ఇంకా మాటలుగానే ఉన్నాయి. కవిత చేసినటువంటి ఆరోపణలకు ఇంకా ఎవరు సమాధానం చెప్పలేదు. ఒక లేఖ మాత్రమే సమాధానం చెప్పింది. దాని తర్వాత ఈరోజు ఈ నిర్ణయాన్ని కేసీఆర్ తరఫున చూస్తున్నారా? హరీష్ రావు తరఫున ఎట్లా చూడొచ్చు? కవిత నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, ఆత్రేయ రాసిన పాట ఒకటి ఉంది, ప్రాణాన్ని నిలిపేది రేపు, గాయాన్ని మాన్పేది మరపు అని. పెద్ద పెద్ద గాయాలు కూడా మాన్తాయి. కుటుంబ కలహాలు, రాజకీయాల్లో ఉన్న కుటుంబ కలహాలు చాలా వరకు బయటపడితే మళ్ళీ సర్దుకుంటాయి. ఒకనాడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తిరగబడినప్పుడు కూడా మరి కుటుంబ సభ్యులందరూ ఇటు కలిశారు. తర్వాత విడిపోయిన సందర్భంగా చూసాం హరికృష్ణ లాంటి వాడు. అందుకని ఏమంటే ఇక్కడ కూడా దీన్ని ఎట్లా చూస్తా అంటే, హరీష్ రావు గారి ప్రమేయం లేకుండానే హరీష్ రావు గారి కోటలో ఆగా వేయడానికి ఈమె ఒక రకంగా వ్యతిరేకంగా వెళ్ళిపోతుందని నేను. ఎందుకంటే తల్లిగారికి కూడా ఎవరు తప్పు కాదు, శోభ గారు పోయి బిడ్డను అల్లుని కలవడం అంతకంటే తప్పు కాదు. వాళ్ళ కుటుంబం నిజంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో విజయమ్మ గారి పరిస్థితి ఉంది. బిడ్డను కాదని భర్తను కాదని లేకపోతుంది. భర్తకు గ్యారంటీ కేసీఆర్ గారు. మీరు ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో హరీష్ రావు టార్గెట్ చేయడానికి కవిత తీసుకున్నటువంటి నిర్ణయంగా చూస్తారు. సో అదే నిర్ణయం తీసుకుంటే ఆ గ్రామస్తులు హరీష్ రావు తెలియకుండానో కేసీఆర్ తెలియకుండానో రారు కదా. ఇప్పుడు పిలిపించుకోవడానికి ఇప్పుడు ఊరు ఆడబిడ్డ తను కదా, ఊరు ఆడబిడ్డ వస్తా అని ఒక మాట ఎవరికి చెప్పినా సాధారణంగా ఆహ్వానిస్తారు. మన తెలంగాణ సంస్కృతి, మన ఏమిటి ఎట్లా ఉంటదంటే
ఇప్పుడు ఊరు అల్లుడు అంటాం, అల్లుడిని ఊరు మొత్తం అల్లుడు అంటాం, బావా అని పిలుస్తారు. మా అత్తగారి ఇంట్లో చాలా మంది మిగతా అన్ని కులాల వాడిని బావా అంటారు. ఎందుకంటారంటే మా ఊరు అల్లుడు అంటాం. ఇది అంతే, మా ఊరు ఆడబిడ్డ అని ఆదరిస్తారు. అది వేరు. నేను ఏమంటున్నా అంటే అక్కడ రాజకీయం ఉండదు. ఖచ్చితంగా మన ఊరు గ్రామస్తులు పోవచ్చు, పిలవచ్చు కూడా. కానీ పిలవడానికి కారణం కూడా ఒకసారి పిలిపించుకునే అవకాశం ఉంటది కదా నేను అంటున్నాను. కవిత గారి మీద చాలా గౌరవం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె చేస్తున్న అంతర్గతంగా ఏదైతే పోరుందో నేను కరెక్ట్ అంటున్నాను. అవినీతి ఇది కేవలం చింతమడక వరకే చూస్తున్నారా? పూర్తి సిద్దిపేట నియోజకవర్గం మొత్తం కూడా పగేయడానికి కవిత తన అనుచర వర్గాన్ని తయారు చేసుకుంటుంది అనుకోవచ్చు. బావకోటలో పాగా వేయడానికి మరదలు ప్రయత్నం చేస్తుంటున్నాను. అంటే కేసీఆర్ కూడా తెలియకపోవచ్చు అంటున్నాను. కేసీఆర్ గారు పంపించి మీరు అందరు వెళ్ళి కవితను పిలవండి అని చెప్పారంటున్నాను. కేసీఆర్ గారు కొన్ని విలువలు పాటిస్తారు. ఏదైనా సరే పార్టీ కోసం ఎవరు తప్పు చేసినా తప్పే అనాల్సిందే కదా. రేపు కూతురు అంటే ఒక రకమైన ప్రేమ. మరి మీరు అన్న ఇద్దరు ముగ్గురు ఇది ఆలి నరేంద్ర గారు కానీ ఇతరత్ర విషయాల్లో వాళ్ళ పట్ల ప్రవర్తించాల్సి వస్తుంది. ఇప్పుడు వ్యక్తి కంటే కుటుంబం కంటే పార్టీ గొప్ప కదా, పార్టీ కంటే దేశం గొప్ప. అటువంటి పార్టీని విడిచిపెట్టి తన హక్కుని చేసుకునే ప్రసక్తే లేదనుకున్నాను. ఒకవేళ నిజంగానే కవిత కేసీఆర్ గారు కలిసినా కూడా ప్రజలు దాన్ని అంగీకరించారు అంటున్నాను. ఎందుకంటే ఇంత తీవ్రమైన ఆరోపణ చేశారు. నిజంగా చెప్పాలంటే మామూలుగా అయితే నేను అంతర్గతంగా వేదికల మీద మాట్లాడాల్సిన విషయాలు బయట మాట్లాడటం, తర్వాత పెద్దది నిజంగా చెప్పాలంటే నిండా మునిగి అంటే నూతిలో పడ్డమని నూరు రాళ్ళు అన్నట్టు కూతురే సొంత కూతురే అవినీతి ఆరోపణ చేసింది కదా. ఇంకా వేరే రుజువు ఎందుకు? కాళేశ్వరం కమిషన్ ఎందుకు? టీసీ షా కమిషన్ ఎందుకు? ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. పోస్ట్ కమిషన్ ఎందుకు అని అంటున్నాం కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఆమె ఉదాహరణ తీసుకొని వాళ్ళ అవినీతి జరిగిందని ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్టే కదా. ఇంకో పాయింట్ రామోహన్ గారు, అంటే మొదటి నుంచి కవిత వైఖరి ఎట్లా ఉన్నా గానీ లాస్ట్ టైం హరీష్ రావు పైన సంతోష్ రావు పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసిన టైంలో కేసీఆర్ ని గాని కేటీఆర్ ని గాని పన్నెత్తి మాట అనలేదు. అన్నా నాన్న జాగ్రత్త అని అన్నారు. సో ఇక్కడ కేసీఆర్ కో హరీష్ రావుకో తెలియకుండా ఒక బలమైనటువంటి వ్యక్తులిద్దరు, కేసీఆర్ కు సొంత ఊరు, అక్కడే ఓటేస్తారు, హరీష్ రావు సొంత నియోజకవర్గం. సో ఆ గ్రామ ప్రజలు అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సో ఇది కేసీఆర్ కు తెలియకుండా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? తెలియకపోవచ్చు నా ఉద్దేశం. అందుకే ఆడబిడ్డ వస్తా ఉంటుంది, రమ్మంటారు ఎవరైనా. ఒకవేళ కేసీఆర్ తెలియకపోయినా హరీష్ రావుకి అయితే తెలియకుండా ఉండదు కదా. చీమ చిట్టుకు అన్న హరీష్ రావు నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఖచ్చితంగా హరీష్ రావు గెలవకపోవడం సమస్య లేదు. చీమ చెట్టుకు మనం ఇంతకుముందు మన క్రాంతి అన్నట్టు కరెక్టే. కానీ అంతా కూడా ఏం చేయలేదు కదా. సొంత గ్రామము ఆడబిడ్డ రమ్మని పిలిచిండ్రు. ఏది పిలవద్దని చెప్తే ఇంకా ఘోరం అయింది కదా. నన్ను పిలవద్దని ఎంతకంటే బదనాలు ఎక్కువైంది హరీష్ రావుకు. హరీష్ రావు చాలా డిప్లొమాట్. చెప్తున్నాను కవిత గారి ఆరోపణలు కొన్ని నిజాలు ఉన్నాయి. ఏదైతే ఆమె చెప్పిందో అప్పటి నుంచి బీజేపీతో కలుస్తా అన్నది కానీ చూస్తున్నాం కదా, మనం పరిణామాలు చూస్తున్నాం కదా. అట్లాగే అవినీతి ఆరోపణలు చేసింది కూడా చాలా కరెక్ట్ అంటున్నాను, అందులో ఏం తేడా లేదు. కానీ ఈ స్థితిలో పార్టీకి నష్టమా లాభమా? గుండెల మీద కుంపట్లాగా తండ్రి గుండెల మీద గుద్దినట్టేనే కాదా? ప్రతిపక్షంగా ఉండి ఆయనను ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే, ఏది పడితే అది మాట్లాడుతుంటే, చచ్చిపోతా ఉంది శపిస్తుంటే, మరి బిడ్డ కూడా చేసిన పని ఏంటి అంటున్నాను నేను. ఈ సమయం కాదంటున్నాను. నిజంగానే అధికారం ఉన్నప్పుడు ఇదే మాట కవిత గారు అధికారం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ పార్టీతో నాకు సంబంధం లేదు. కానీ ఏమంటున్నారు అంటే ఒక పార్టీ ఐడెంటిటీని దెబ్బతీసి ఒక తెలంగాణ వాదం కోసం ముందుకు వచ్చిన పార్టీ సొంత తండ్రిని ఆమె విడదీసి అంటున్నారు కదా శ్రీకాంత్. విడదీయడం కాదు, ఓ రాజకీయం. కేసీఆర్ కూతురు కదా, ఆమె కూడా రాజకీయం బాగా తెలుసు. ఎందుకు నష్టం? నిజామాబాద్ లాంటి జిల్లాలు ఏగిందంటే చాలా రాజకీయం నేర్చింది, సమస్య లేదు. కానీ నేనేమంటున్నాను, వీళ్ళిద్దరిని వేరు చేయడానికి కారణం హరీష్ రావు మీద గట్టిగా పెట్టాలంటే వీళ్ళిద్దరు కలవద్దు కదా. అంతేందుకు హరీష్ రావు గారు ఎప్పుడైతే కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి అసలు ప్రెసిడెంట్ గా చేస్తాం, కేసీఆర్ గారు తప్పుకుంటారనే పుకారం వచ్చినప్పుడు నాకు కేసీఆర్ గారు ఆయన ఏం చెప్తే అది శిరోధార్యం, ఎవరిని పెట్టినా నేను అంగీకరిస్తా అధ్యక్షుడిగా అని బేషరతుగా మద్దతు ఇచ్చారు కేటీఆర్. అప్పటి నుంచి పెట్టడం పుట్టింది అంటున్నాను. యాదవ్ కులంలో ముసలి పెట్ట పెట్టిందో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ రామోహన్ రావు ఇదే జరిగితే పెద్ద ఎత్తున కవితకు సిద్దిపేట నియోజకవర్గంలో చింతమడకలో ఘన స్వాగతం పలికి ఎంగిలిపూల బతుకమ్మను మొదలు పెడితే ఈ బతుకమ్మ తర్వాత ఒక శుభం కార్డు పడ్డట్టేనా బీఆర్ఎస్ లోకి, లేదంటే కల్వకుట్ల కుటుంబంలోకి శుభం కార్డు పడ్డట్టేనా? పడితే ఆ తర్వాత సిద్దిపేట పరిస్థితి ఏంటన్న ప్రశ్న. దాని పరిణామాలు మొత్తం నియోజకవర్గం అంతా ఉండదని నేను అనుకుంటాను. ఇవాళ హరీష్ రావు పలుకుబడి ఎట్లా అయిందంటే మొత్తం అసలు 1983లో ఒకసారి ఓడిపోతే 1985 నుంచి వరుసగా చూస్తే అయితే కేసీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు గెలిచి ఇంకెవరు గెలవలే కదా. అందుకని హరీష్ రావుకి ఏదో మొత్తం ముంచుకొస్తుందని చెప్పలేం. కానీ ఒక సెంటిమెంట్, నా సొంత ఊరు, నా ఆడబిడ్డ. అసలు ఎంట్రీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఎంట్రీ ఉండాలి?
ఫామ్ హౌస్ లో ఎంట్రీ ఉండాలి అనేది కదా తల్లి గారింటి పోతే. మొన్న చూసాం అది నిజమే కాదో కవిత గారు చెప్పిండ్రు. కవిత గారు ఉన్నారు నా మీద చాలా అవాకులు జవాబులు వెళ్తున్నారు, నాన్నగారు మాట్లాడలేదని. లోపల జరిగింది ఎవరికి తెలుసు, మనకు కూడా తెలియదు. ఇప్పుడు మనోజ గారు అన్నట్టు ఆమె కూడా అన్నది కదా, ఇప్పుడు శోభ గారు పోయి కలిసిందా లేదా కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఇది కుటుంబ కథా చిత్రం, కుటుంబ కథా చిత్రంలో వీళ్ళందరూ రాజభక్తి మన స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించినా వాళ్ళకి కొన్ని విషయాలు తెలివై అంటున్నారు, స్పష్టంగా తెలియదు. మన ప్రజలకు తెలియకపోతే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇక్కడ జరిగింది ఏంటంటే హరీష్ రావు కోటలో తెలియకపోవడం వేరు, కానీ తెలిసి ధైర్యం చేయడం వేరు. సో ఈ ధైర్యం వెనకాల ఏదో ఒక శక్తి లేని మాత్రం ఆ గ్రామానికి ఆ ప్రజలకు అంత ధైర్యం రాదు. రెండు బలమైనటువంటి పిల్లర్లు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఖచ్చితంగా హరీష్ రావుకు తెలియకపోయి హరీష్ రావు కూడా వారించలేదు అంటున్నాను. ఇప్పుడు ఆమె వస్తా అంటుంది, ఏం చేయాలి సార్ అని వస్తారు హరీష్ రావు దగ్గర, గ్యారెంటీ ఆ గ్రామస్తులు వస్తారు, తన ఓటర్లు కదా వస్తారు. అక్కడ పోనీ వ్యతిరేకులు అయితే లేరు, హరీష్ రావుకి వ్యతిరేకులు అయితే లేరు. అక్కడ అయితే ఉన్నా కూడా ఒకటి అరా ఉన్నా కూడా వాళ్ళు కూడా హరీష్ రావుకి చెప్పకుండా వచ్చే అవకాశం లేదంటున్నాను. ఊరన్నా కాడ చాలా మంది ఉంటారు కదా, రకరకాల ఉంటారు. కానీ తెలిస్తే కూడా ఇప్పుడు వద్దని అనుకోండి, హరీష్ రావు వద్దంటున్నామా, నువ్వు వస్తానన్నావు కరెక్ట్, కోరిక కోరినావు కానీ నా గ్రామానికి ఇప్పుడు అప్పుడు వేరే చేసిండు, ఇప్పుడు వేరే చేసిన. హరీష్ రావు చాలా డిప్లొమాటిక్, జరిగే పరిణామం జరిగినాయి, ఏమైతే నష్టమే ఉంది, అక్కడ పోయి బతుకమ్మ ఆడి వస్తుంది, నష్టమే ఉంది అనుకుంటాను. కానీ ఏదైనా సరే నేను బాలగంగాధర్ తిలక్ తో పోలుస్తున్నాను కవిత గారిని. ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ ఆనాడు భారతదేశ జాతీయ పోరాటాలు కనుక బొంబాయిలో మహారాష్ట్రలో ఎట్లాగూ వినాయకుడు విగ్రహాలు పెట్టి స్వాతంత్ర పోరాటం చేసిండు, ఖచ్చితంగా లేటెస్ట్ గా ఆమె చేసిన పని ఏంటంటే ఈ బతుకమ్మ సంస్కృతిని పెంచింది. మొత్తం దాని ద్వారా గతంలో చాలా అనుభవాలు మాకు అందరికి కూడా. తెల్లారి బతుకమ్మ పండుగలు సెలవులు ఉండకపోయేది, దసరా తెల్లవారి ఆఫీసులు ఉండేవి. చాలా మంది దసరాకు వచ్చిన వాళ్ళు తెల్లారి కల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్లారి కల్లా డ్యూటీలు తెల్లారే స్కూల్ ఉంటుండే. ఇవన్నీ పోయినాయి కదా, ఎందుకు పోయినాయి? బతుకమ్మ పండుగ సెలవులు అఫీషియల్ గా వచ్చినాయి. ఇవన్నీ కారణం ఉద్యమ సమయంలోనే మంచి కారణం అంటున్నారు. అది జాగృతి సంస్థ ద్వారా నష్టం చేయలేదు. కానీ ఒక తండ్రి కూతురుగా, ఒక పార్టీలో ముఖ్యమైన నాయకురాలుగా, అన్ని పదవులు అనుభవించిన వారుగా ఆమె ఇప్పుడు ఏది అధికారంలో లేనప్పుడు ఇది చేయడం సరైనది కాదంటున్నాను. వాళ్ళ పార్టీతో ఏ పార్టీ లేనని ఏ మాట్లాడతాం, తప్పు కదా అంటున్నాను. తండ్రి గుండెల మీద తన్నినట్టే అంటున్నాను. ఇది కావచ్చు, ఆమెకు అసంతృప్తి ఉండొచ్చు, ఉంటే కూడా ఇంత పెద్ద ఆరోపణ చేయొద్దు. తనకు పదవులు రాలేదని ఆరోపణ తన వాటా కోసం కొట్లాడడం అంతే అని చెప్తున్నాను. ఆడపిల్లలకు హక్కు లేదని అంటే ఈ పాయింట్ మీద మనోజ్ గారు తండ్రికి వ్యతిరేక పార్టీకి వ్యతిరేకంగా తండ్రి గుండెల పైన తన్నొద్దు అని రామ్మోహన్ రావు గారు అన్న మాటను బేస్ చేసుకొని, సో ఇప్పుడు తండ్రి సపోర్ట్, కుటుంబం సపోర్ట్, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ని కానీ కేటీఆర్ ని కానీ పన్నెత్తి మాట్లాడడం లేదు, బట్ వాళ్ళే ప్రభుత్వ పెద్దలుగా ఉన్నారు గతంలో. సో ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం హరీష్ రావు టార్గెటెడ్ గా కవిత పోతున్నారా? అటు నో చెప్పినా యుద్ధ వాతావరణం ఉంటుంది, ఎస్ చెప్తే ఒక రాజకీయ కార్యాచరణ మొదలు కాబోతుంది. ఈ రెండింటి మధ్యలోనే ఉంటుందా చింతమడగ కేంద్రంగా అడుగు పడబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు సార్ చెప్పిన దానికి ఒకటి ఏంటంటే, కేసీఆర్ గారిని అన్నారు అని చెప్పేసి ఈ రోజు కేసీఆర్ గారి మీద అవినీతి మరక తీసుకొచ్చిండ్రు అని చెప్పి కవితక్క గారు నోరు విప్పిండ్రు. సార్ గత 18 సంవత్సరాలుగా కూడా కవితక్క గారి మీద మన బీఆర్ఎస్ పార్టీలో కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అది ఇంటర్నల్ గా మేము అక్కతో ప్రయాణం చేసిన వ్యక్తులుగా కూడా చాలా మందికి, మీడియా మిత్రులకు కూడా చాలా మందికి తెలుసు. 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అక్క ఎప్పుడు నోరు విప్పలేదు. తన లెటర్ లీక్ చేసిండ్రు, తన మీద లిక్కర్ కేసులో తన మీద సొంత పార్టీ వాళ్ళ ట్రోలింగ్ చేసిన, పేడ్ ఆర్టిస్టులను పెట్టి ట్రోలింగ్ చేయించినా కూడా మాట్లాడలేదు, జైలుకు పోయి వచ్చినా మాట్లాడలేదు. ఆ తర్వాత తన లేఖ లీక్ చేసినప్పుడు నిజంగా కూడా లేఖ లీక్ చేసి అది అక్క కాదు అని చెప్పమన్నప్పుడు అట్లా చెప్పలేదు కదా. అందుకే సార్ మా నాన్న దేవుడు ఎక్కడ కూడా కేసీఆర్ గారిని తక్కువ చేయలేదు. ఎప్పటికీ కూడా మా నాయకుడు కేసీఆర్ గారిని చిన్నగా కూడా కేసీఆర్ గారికి ఘోరంత మర్చిపోయాడు. ఆయన మీద ఈగ వాలినా కూడా మొదట స్పందించే వ్యక్తి కవితక్క గారు. ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని వివరించిండ్రు. ఏదైతే ఘోష్ కమిషన్ వచ్చినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసిండ్రు కవితక్క గారు మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీ ఇప్పుడు ఈ రేస్ వచ్చింది సార్, ఈ రేస్ మీద కేటీఆర్ గారికి ఇచ్చిండ్రు, ఫోన్ ట్యాపింగ్ మీద కేటీఆర్ గారికి ఇచ్చిండ్రు, కవితక్క గారికి లిక్కర్ కేసు మీద ఇచ్చిండ్రు. మరి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావు గారికి ఇవ్వాలి కదా. అలా కాకుండా ఎందుకు కేసీఆర్ గారికి మీద ఇది అవినీతి మరక అని చెప్పేసి తను ఒక కూతురిగా ఆవేదనతోనే ఈ రోజు నిజాలు చెప్పాల్సి వచ్చిందే గానీ 10 సంవత్సరాలు తన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు తను ప్రతిపక్ష నేతగానే ఉన్నారు.
తనని అన్ని విధాలుగా తనని సిబిఐకి ఎంపీగా హ్యాండ్ ఓవర్ ఉండగొట్టి- చేస్తున్నా ఉన్నారు. ఇంకా సిబిఐకి ఎవరెవరు అటెండ్ కావాలో కూడా ఇంకా టేకప్ చేయలేదు. బట్ బీసీ ఘోష్ కమిషన్ మాత్రం ముగ్గురిని విచారించింది. హరీష్ రావుని విచారించింది, ఈటల రాజేందర్ని విచారించింది, కేసీఆర్ ని విచారించింది. వీళ్ళని కాదని మాత్రం ఓన్లీ కేసీఆర్ అయితే విచారణ చేయలేదు. అందులో భాగస్వామ్యంగా ఉన్న వాళ్ళని కూడా విచారించారు. అసెంబ్లీలో ఇంకొక మాట శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు. ఒక మాట చెప్తాను. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు కవిత గారు ఆరోపణ చేయకుండానే ఆరోపణ చేసింది కేసీఆర్ మీద అంటున్నాను నేను. మా తండ్రి దేవుడు ఆ దయ్యాలు ఉన్నాయన్నది. దేవుడు పక్కన దయ్యాలు ఉండడానికి లేదు. దేవుడు వస్తే దయ్యం మారిపోవాలి. ఒకటి అవినీతి పనులను తన పక్కన పెట్టుకున్న మంచి ఉదాహరణ ఆమె చెప్పిందే చెప్తాను నేను. ఎందుకంటే లేఖ రాసిందేమో బిడ్డ, చేరింది తండ్రికి. ఇద్దరి మధ్యన మనోజ్ గారు లాంటి ఇంకెవరు ఉంటే వాళ్ళు లీక్ చేయొచ్చు, కానీ మరి పోస్టులు పంపిందా ఇప్పటికీ దాన్ని అది పెద్ద సమస్య. చిదంబరం రాష్ట్రం అయితే నాకు విచిత్రం అనిపిస్తుంది. రాసినామా కన్నా తెలవాలి, తీసుకున్నా కన్నా తెలవాలి. ఒక మాట ఇప్పుడు అయితే రాసినామా ఆమె లీక్ చేయాలి. మనోజ్ గారు చెప్తాను, ఆమె రాసిన ఆమె లీక్ చేయాలి, లేకుంటే తీసుకునే తండ్రి లీక్ చేయాలి. కానీ పెద్ద బ్రహ్మ పదార్థం ఎందుకు చేస్తున్నారు లేక ఒకటి. రెండో చెప్తాను, హరీష్ రావు మీద ఆరోపణ చేసింది. మా నాన్నకు తెలిసే పక్కన పెట్టారు, ఆయన అవినీతి పడని తెలిసి 2018లో మంత్రివర్గం తీసుకోలేదు. అక్కడికి ఎండు కాటు పట్టదా పడలే కదా. అవినీతి పనులను ప్రోత్సహించడం కూడా ఎట్లాంటిది అయితే అవినీతి పనులు తెలిసినాక తీసుకున్నట్టే కదా. తండ్రి తప్పు కాదా? కేసీఆర్ గారు పెడితే పక్కన మొత్తం అప్పటి నుంచి పెట్టేది 600 కోట్లు 700 కోట్లు కాళేశ్వరం దోపిడీ చేసిన బిడ్డ నేను పక్కన పెడతాను. ఇంకో మాట చెప్తాను, ఒక పద్యం ఉంది మనకు, తనయ్య చెడుగా అయిన తల్లి తప్పు, తనయుడు చెడుగా అయిన తండ్రి తప్పు, శిష్యుడి చెడుగా అయిన గురువు తప్పు అన్నారు. నేనేమంటున్నాను, ఇప్పుడు అక్కడ జరిగింది ఎవరైనా సరే ఆ అవినీతిని తెలిసినాక కూడా హరీష్ రావుకు మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారుగా, ఇరిగేషన్ ఇవ్వలేదు అంటే ఏమన్నట్టు కొంత సమయం తీసుకొని హరీష్ రావు అవినీతి ఇప్పుడు ఆరోపణ ఎవరు మీరు చేస్తున్నారు? చెప్తున్న మీ పేరు హరీష్ రావు లేకుంటే సంతోష్ రావు, కానీ మీ ఆరోపణలన్నీ కూడా మన సూటిగా చెప్పేది రేపు నష్టపోయేది పార్టీ. మీరు ఇప్పుడు మనవి గారు మీలాంటి వాళ్ళందరూ పార్టీని రక్తము చెమట ఓడిస్తే చేస్తే పార్టీ స్థితికి వచ్చింది. ఒక మాట చెప్తాను సార్, ఈ స్థితికి వచ్చింది. ఆ పార్టీని ఎక్కిన కొమ్మని మీరు నడుపుకుంటుంటే ఆ విధంగా కలగదా? మీ పార్టీ ఎందుకు అసలు? కవితది కేసీఆర్ గారి పార్టీ కాదు, మనందరిది తెలంగాణ అస్తిత్వ పోరాటం నాతో సహా అంటున్నాను. నేను పార్టీలో సభ్యుడిని కాదు, కానీ ఏమంటున్నాను ఒక విషయం కూడా చెప్తున్నా, ఒక మాట చెప్తున్నాను సార్. నేను పార్టీ ప్రజలందరిది సార్, ప్రజల అస్తిత్వ పోరాటం నుంచి వచ్చిన పార్టీ అది నిలబడాలని కోరుకుంటాం. లేకుంటే సమైక్య పాలకులు రేపు పొద్దున మొత్తం ఈ పార్టీ నాశనం చేస్తారు. శ్రీకృష్ణుడికి ఏ తప్పలేదో సాంబలాగా ఈమె తయారైంది అంటున్నాను. స్పష్టంగా చెప్తున్నా, తప్పు కదా. యాదవ్ కూడా ముసలం పుట్టినట్టు బిడ్డనే ఇట్లా మాట్లాడుతుంటే మిగతా ఎవడు ఆడుకుంటాడు ఆయనను? మీరు దాన్ని ఆలోచించకుండా ఎంతసేపు హరీష్ రావు సంతోషాన్ని పెట్టి చేస్తున్నారు. పార్టీని సర్వనాశనం చేయడానికి ఇది వనికి వస్తుంది. వాళ్ళకు మీ మాటలు భూతమైతే అంటున్నాను. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ మనోజ్ గారు. కవిత బతుకమ్మ పండుగకు చింతమడకు వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి ఈ ఫ్యామిలీ డ్రామాకి ఒక ఎండ్ కార్డ్ పడబోతోందా, లేదంటే అక్కడి నుంచే ఇంకొక రాజకీయ ప్రస్థానం మొదలు కాబోతోందా? కవిత విషయంలో ఏం జరగబోతోంది? కవిత వెనకాల నుండి నడిపిస్తున్నది ఎవరు? కవిత వల్ల ఎవరికి నష్టం జరగబోతోంది? పార్టీకి ఎంత నష్టం జరగబోతోంది? లేదంటే ఒక సయోధ్యకు బతుకమ్మ పండుగ వేదిక కాబోతోందా? అది చింతమడక గ్రామం నుంచే సయోధ్య కుదరబోతోందా? కుదిరితే రేపటి రోజు కుటుంబంలో ఉన్నటువంటి ఈ కలహాలన్నీ పోయినట్టేనా, లేదంటే కొత్త రాజకీయ ప్రస్థానం దసరాకి ఏమైనా చూసే అవకాశాలు ఉండబోతున్నాయా? చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో ఈ కవిత ఎపిసోడ్ లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్.